హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తున్నది కడప ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ నేను రిపోర్ట్ చేయడానికి పోయినాను. అక్కడ చూడండి, ఆడ కుక్క వెళ్తున్నది కదా. సో రిపోర్ట్ చేయడానికి పోతే ఎవరిపైన అయితే రిపోర్ట్ చేస్తున్నావు అతను నన్ను తిడుతున్నాడు. నేను చూస్తున్నాను, ఎందుకయ్యా తిడుతున్నావు అనేసి అంటున్నాను. ఈ మధ్యలో ఈడ కుక్కలు ఉన్నాయి చూసినారా, అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు. నైట్ 8 గంటలకు అతడు మధ్యలో మొబైల్ చూసుకుంటా ఉన్నాడు. 15 నిమిషాలు మొబైల్ చూసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మేము ఎందుకు వచ్చిండేది అక్కడికి, మామూలుగా మా ఇద్దరి మధ్య సర్ది చెప్పి మా ఇద్దరికి సర్ది చెప్పి పంపిస్తాడని కాకుండా మొబైల్ చూసుకునేదానికి డ్యూటీ చేస్తున్నాడు అయ్యగారు. చివరకు ఇంకా దబాయిస్తూ అంటున్నాడు అనమాట పోలీసు కానిస్టేబుల్. యాక్చువల్గా దబాయిస్తూ నన్ను ఇట్లా ముందుకు పోవాయని తోసినాడా. ఈ కుక్కలు, ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎందుకు కుక్కలను పెంచుతుంటున్నారో అర్థం కాలేదు. కానీ సో రూల్స్ ప్రకారంగా పెంచొచ్చో పెంచకూడదో తెలియదు, కానీ బాగా అవి బలిసినాయి. ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వస్తున్నాయో చూడండి ఎట్లున్నాయో, కంప్లైంట్ చేయడానికి వస్తున్నాయో వాళ్ళ పైనకి వచ్చినాయి. చివరకు నన్ను ఖర్చాయి కూడా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను. సో ఎక్కడన్నా ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీసులలో కుక్కలు పెంచే ఆన్వాయితుందా? ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, కడప ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తున్న పని ఏంటి? సో దీనికి మంత్లీ ఇంజెక్షన్స్ వేస్తున్నారా, లేకుంటే 3 నెలలకు ఒకసారైనా వేస్తున్నారా? వాటిని అలా సాకితే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ కథ ఏంటి? అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్రెండ్స్, ఈ విషయం ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటే కడప మనల్ని కాపాడాల్సిన వాళ్ళు మనల్ని కుక్కలతో కరిపిస్తూ ఉంటే ఎలా ఉండాలా చూడండి. నేను అనేక యాంగిల్లో వాటిని చూశాను. అక్కడ ఉంటాయి అవి అనమాట కుక్కలన్నీ. సో 2 కుక్కల్ని సాకుతుంటున్నారు, అవి మీదికి వస్తున్నాయి మనుషుల మీదికి. ఏ రూల్ ప్రకారం వాళ్ళు కుక్కల్ని సాకుతుంటున్నారో అర్థం కావడం లేదు. అది కాకుండా ఆయన ప్రవర్తించిన తీరు బాధాకరంగా ఉంది. కాబట్టి నేను పర్మిషన్ లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కుక్కలు పంచే దౌర్భాగ్యముతో ఏంటో నాకు అర్థం కావడంలే. మనం రిపోర్ట్లో కంప్లైంట్ చేయకపోతే, ఇతరులపైన కంప్లైంట్ చేయకపోతే మనపైకి వస్తున్నాయి. అదుపు లేదైనా కానిస్టేబుల్ గారు ఆ కుక్క నన్ను కరుస్తా అంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాడు. ఏమి దౌర్భాగ్యం అర్థం కావడంలే. కామెంట్స్లో చెప్పండి, ఎలా దీన్ని సాల్వ్ చేయొచ్చు చెప్పండి. సో కుక్కలు పట్టే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే వీళ్ళు చూడండి ఎంత గాయమైంది చూడండి, అది కొరికిన దానివల్ల నాకు. సో ఇది ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో నాకు చెప్పండి. సో రెండోది వచ్చి వీళ్ళు ఇంజెక్షన్స్ వేస్తున్నారా లేదా, దీని గురించి నాకు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. సో నేను ఇప్పటికీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా రిమ్స్కి తీసుకెళ్ళి ఈ విధంగా ఇంజెక్షన్స్ వేయించారు. ఇంకా ఫైనల్ ఇంజెక్షను నాకు ఒకటి ఉంటుంది. ఇదే నా లిస్ట్ అనమాట. సో నా డీటెయిల్స్ ఇదే. ఈ చుట్టుపక్కల రైట్ సైడ్ ఉండేదంతా ఇంజెక్షన్లు, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని టాబ్లెట్స్ అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎందుకు వీళ్ళు కుక్కలు మేస్తున్నారు వితౌట్ పర్మిషన్తో? ఎవరు, ఎస్పీ గారు చెప్పారా, లేకుంటే కోర్టు చెప్పిందా, లేకుంటే ఎవరు చెప్పారు? దీనికి ఇంజెక్షన్లు వేస్తున్నారా వేయలేదా? ఇది ఎంత మాత్రం సబబో నాకు కామెంట్ల రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. కడప ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసే ఈ పని ఎంత మాత్రము సబబుగా ఉంది? వచ్చే వాళ్ళందరినీ కుక్కలతో కరిపిస్తా అంటే ఇదేమన్నా న్యాయమా? సో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎంతమంది బాధపడుతున్నారు కుక్కల వల్ల. సో ఈ కుక్కలు ఉండడం న్యాయమా, లేకపోతే దీన్ని తీసేయాలంటే ఏం చేయాలో కొద్దిగా కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఏంటి, కుక్కలు పెంచడం ఏంటి, అవి బలిసినాయి. చూడండి ఆ రౌండ్లో ఉంటున్నది నేను చూపించాను. చూడండి లాస్ట్కు నా పరిస్థితి ఇలా అయింది. గాయం మానడానికి దాదాపుగా 20 days పైన పడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ షేర్ చేయాలని నా విజ్ఞప్తి.